డాడ్ వెదవ కాదు వెంకీ. మంకీలో ఉన్నాడు. హాయ్ అంకుల్, గివ్ మీ మినిట్, ఐల్ బి బ్యాక్. బై. బాయ్. రండి ఇల్లు Yo, man. చూపిస్తాను Are you రండి. there? ఇది హాల్ అయ్యా, సార్, ఇల్లు చాలా బాగా కట్టుకున్నాం. ఇది కిచెన్ సార్, ఇది స్వీట్ సార్. తీసుకో. ఇందులో స్వీట్ ఎక్కడుందయ్యా? అదిగో కనపడుతుంది చూడండి సార్. హోమియోపతి గోళీల్లో ఉన్నాయి కదయ్యా. ఎగ్జాక్ట్లీ సార్. ఇదిగో అమ్మా, మళ్ళీ భోజనాలు ఉంటాయో ఉండవో? ఇదిగో త్వరగా తినేయండి. లైక్ చేయండి, లైక్ చేయండి. ఇవాళ కార్తీక పౌర్ణం కదా సార్, అందరూ ఉపవాసం ఉంటారని అందుకే ఫంక్షన్ ఇవాళ ప్లాన్ చేశాం. నీలో చాలా ఉందయ్యా సుబ్బారావు. అంతా మీ అభిమానం సార్. ఇది మా వాడు room. రండదనా అరే, మీ వార్డ్రూమ్ లో పుస్తకాలు కూడా ఉన్నాయే. వాడికి మార్కులు తక్కువ వస్తాయి కానీ పుస్తకాలు బాగా చదువుతాడు. మీ వాడికి చదువు తప్ప చాలా హ్యాబిట్స్ ఉన్నాయి. ఏదో యూత్ కదా సార్. కొత్త ఇల్లు, కొత్త ల్యాప్టాప్. అంటే వాడి ప్రాజెక్ట్ వర్క్ కోసం సుల్తాన్ బజార్ లో సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాను సార్. ఏం ప్రాజెక్ట్ చేస్తున్నాడు చూపి. ఛీ, ఆపు, ఆపు, ఆపు. హాయ్ పాదు డార్లింగ్. ఇంట్లో ఒక్కడనే ప్రాజెక్ట్ వర్క్ కొట్టి కొట్టి బోర్ కొట్టింది. ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ప్రాక్టికల్స్ చేద్దామా ప్లీజ్ బంగారం? రేయ్ రేయ్ నువ్వు కిందకి రా. డాడ్ పిలుస్తున్నారు, ఐ కాల్ యూ బ్యాక్. డాడ్ వాట్ హ్యాపెండ్, ఎనీ ప్రాబ్లం? నేను పైన చాలా బిజీగా ఉన్నాను. ఏంటి హ్యాండ్లో స్టిక్ పట్టుకున్నారు? బూజు దొరుకుతున్నారా? తులుపుతాను రా నీ బూజు. ఆ సిగరెట్ ప్యాకెట్ ఏంటా? ఆ సీడీలు ఏంటా? ఆ గ్రంథాలు ఏంటా? అమ్మో, అమ్మో, ఇదేం ప్రాజెక్ట్ వర్క్ రా? చంపేస్తాను. చేద్దామా? ఆపు, దా. అడ్డగాడిద. అయినా తప్పు వాడిది కదయ్యా, నీది. నేను అలాంటివి ఎప్పుడు చూడలేదు సార్. ఛీ, అది కాదయ్యా, వాడు వాలకం చూడవయ్యా. చింపాంజీల జుట్టు, ఆ చౌపోగు, చిరిగిపోయిన ప్యాంటు, ఒంటి నిండా టాటూలు, గొరిల్లాలా గడ్డం, పెదవులకి ఎగ్జాంపుల్ లా ఉన్నాడు వాడు. మా వాడిని చూడు, వాడి లైఫ్ స్టైల్, వాడి హెయిర్ స్టైల్, వాడి డ్రెస్ స్టైల్. జెంటిల్మెన్ అయ్యా, అలా పెంచాలి. ఎప్పటికైనా వాడు పెంపకం మార్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకపోయినా కనీసం ఇలా క్లర్క్ అవుతాడు, లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతాడు. ఎక్స్క్యూజ్ మీ, విశ్వేశ్వరయ్య కాలేజ్కి ఎలా వెళ్ళాలో కొంచెం అడ్రస్ చెప్తారా? Oh, Vishweshwaraya College. I know very well. Go straight, you will get 360-degree circle. Take the circumference, you will get a diagonal road. Bisect that, and హలో then హలో, you will get. నేను తెలుగులో అడ్రస్ అడిగితే మ్యాథ్స్ లో చెప్తున్నారేంటి? Thank you so much. థ్యాంక్స్. హలో, విశ్వేశ్వర్, మీరు విశ్వేశ్వరయ్య కాలేజా? నాది అదే కాలేజ్. మీరు సేమ్ కాలేజ్ అయినప్పుడు నా బైక్ మీద వచ్చి అడ్రస్ చూపించొచ్చు కదా. అంటే మీరు అడ్రస్ మాత్రమే అడిగారు కదండి, మీ బైక్ మీద కూర్చోమని చెప్పలేదు కదా. నా క్లాస్ కి లేట్ అయిపోతుంది, ప్రిన్సిపల్ పీరియడ్ ఉంది, మిస్ అవ్వకూడదు. నైస్ క్యాంపస్. హే మిస్టర్ పియోన్. ప్యూన్ ఏంటండి, నా పేరు సన్నీ. సన్నీ లియోన్ లాగా సన్నీ పియోన్. ఫన్నీ జోక్ కదా. జోక్ బాగుందండి. థ్యాంక్స్. ఇంతకీ ఈ కాలేజ్ బాగుందా? ప్లేస్మెంట్స్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. నేను కూడా ఈ కాలేజ్ లోనే చదివాను, ప్లేస్మెంట్ అయిందిగా. యా. ఏంటి మేడం, గోడకు సున్నం వేసినట్టు అలా పూసేస్తున్నావు? రా, డిన్నర్కి వెళ్దాం. నేను ఈ రేంజ్ లో మేనేజ్ చేస్తున్నాను కాబట్టి వాడు ఇంకా నన్ను మెయింటైన్ చేస్తున్నాడు. సారీ, నేను వాడితో డిన్నర్ కి బయటకు వెళ్తున్నా. దీన్ని చూడు, ఎంత సీరియస్ గా చదువుకుంటుందో. ఎవరు అదా? నువ్వే చూడు. మహేష్ మహేష్ నా బాయ్ ఫ్రెండ్. ఎంతసేపు చాటింగ్ చేస్తావే? వాట్సాప్ లో డిన్నర్ దొరుకుతుందా? డిన్నర్ రాదు కానీ డిన్నర్ ఇప్పించేవాడు వస్తాడు. అందరూ బిజీగానే ఉన్నారన్నమాట. బాయ్ పదు. ఏ, నీకెవరు బాయ్ ఫ్రెండ్ లేరా? దాంట్లో ఏముంది కొత్తగా? అందంగా ఉంటే సైడ్ కొడతారు, స్మైల్ ఇస్తే చాలు వెంటనే వచ్చి ప్రపోజ్ చేస్తారు. ఒప్పుకుంటే ప్రేమ్ దాస్, లేకుంటే దేవ్ దాస్. నాకేమో నా బాయ్ ఫ్రెండ్ గురించి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఏంటో అవి? పోకిరిలో మహేష్ బాబులా స్మార్ట్ గా ఉండాలి, ఆర్యాలో అల్లు అర్జున్ లా స్టైలిష్ గా ఉండాలి, అబద్ధం చెప్పకూడదు,
వేరే అమ్మాయికి సైడ్ కొట్టకూడదు. హీ షుడెంట్ ఫాలో మీ, ఐ షుడ్ ఫాలో హిమ్. అన్ని చోట్లకి నేనే తెప్పించాలి. హీ షుడెంట్ ప్రపోజ్ మీ, నేనే తనకి ప్రపోజ్ చేయాలి. హలో, అయితే ఇది నిజంగా డ్రీమే. లైట్ తీసుకో. Don't fight the fire. If you fight the fire, రేయ్, అటు చూడు. మన కాలేజీలో 90% అమ్మాయిలు చాలా అందంగా ఉంటారా. మిగిలిన 10% మన క్లాసులో ఉన్నారు. ఇది కరెక్ట్గా చెప్పారా, ఒక్కది కూడా బాగోదు. darling. రే ఇటు రారా. హాయ్, బాగున్నారా? ఫోటో తీస్తా. అదేంట్రా అలా కొట్టేసి వెళ్ళిపోయింది? ఇదంతా ఫస్ట్ ర్యాంక్ రాజు గడవలేరా. ఫస్ట్ ర్యాంక్ రాజా? వాడు అసలే అమూల్ బేబీ కదరా. నువ్వంటే పిచ్చి, నీ వెనక పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నా. ఎందుకంటే నేను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తున్నా. నువ్వు ఓకే అంటే పిచ్చెక్కిస్తా, కాదంటే నేనే పిచ్చోడిని అయిపోతా. కుంపలు తీసి నన్ను పిచ్చోడిని అనుకోదు కదా. షాయరీ మాత్రం మస్తున్నది బాయ్. దీన్ని ఎవడన్నా ఇంగ్లీష్లో రాస్తే జబర్దస్త్ ఉంటుంది. అరే ఫస్ట్ ర్యాంక్ రాజు. అరే రాజు, అక్కడ ఉంది చూడు, అది నా ఫిగర్. ఫిగరా అంటే డయాగ్రామా? ఫిగర్ అంటే మరి అది నీకు చెప్పిన అర్థం కదరా. ఆ అమ్మాయిని పడాలని చాలా ట్రై చేస్తున్నారా, కానీ వర్కౌట్ అయితే లేదు. నాలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ తీసుకొచ్చి పేపర్ మీద రాసిన, కానీ ఇంగ్లీష్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తున్నది. జరా డబ్బింగ్ చేయరా ప్లీజ్. ఓ అంతేనా, ఓకే. నువ్వంటే పిచ్చి, యు ఆర్ మ్యాడ్. యూఆర్ మ్యాడ్. వాట్? ఎస్, యూఆర్ మ్యాడ్. సారీ, ఐఎమ్ నాట్ గెటింగ్ యూ. ఇంకా గట్టిగా చెప్పాలనా? యూఆర్ మ్యాడ్. I'm madly rounding your back because I madly wants to make love to you. If you say yes, I will increase your madness. But if you say no, I'll go mad. That's why you're mad. నన్ను పిచ్చోండి అనుకుని పిచ్చి పిచ్చి కొట్టేసి వెళ్ళిపోయింది అది. ఆ తర్వాత ఏమైంది బా? ఇంగ్లీష్ వర్షన్ వర్కౌట్ కావట్లేదని తీసుకపోయి తెలుగు వర్షన్ ఇవ్వడానికి వెళ్ళినా. నువ్వంటే పిచ్చి. ఏంటి కాలేజ్లో నీ మీద ఏదో రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు? చెప్తా వాడి పని. ఇప్పుడు వస్తాడు కదా, అప్పుడు చెప్తా. హాయ్ సంజన, తెలుగులో రాసుకొచ్చిన. ఇట్రా అమ్మా. థ్యాంక్స్. తినయ్యేదని తెలుగు కూడా రాదా? నీ లవ్ వాట్సాప్ చేయలేదని నువ్వు రాజుగడి కలిసి నా మీద రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారంట. తాట తీస్తా మళ్ళీ. అది నువ్వు రాజుగా. రే ఫస్ట్ ర్యాంక్, మా గురించి ఏం చెప్తున్నారు కాలేజ్ లో? ఎవరి గురించి? నా గురించి, నా ఫిగర్ గురించి. ఓ అదా, మీరిద్దరు పడుకున్నారని చెప్పారు. పడుకోండి. మేమా? ఎక్కడ్రా? నాకు తెలియకుండా ఎప్పుడు? నిన్న కెమిస్ట్రీ క్లాస్ జరుగుతుంటే అందరూ క్లాస్ వింటుంటే మీరిద్దరూ పడుకున్నారు. అదే అందరికి చెప్పాను అంతే. అరే క్లాస్ వినలేక పడుకున్నారా? ఏదో బెడ్రూమ్ లో పడుకున్నట్టు పోలిస్తే ఎందుకు అయ్యా. అప్పుడు సంధి ఏడ కనిపిస్తాడా ఊళ్ళో గంట కొట్టేసినట్టు కొట్టేసి వెళ్ళిపోతుంది అది. పాడు మొక్కం ఎక్కడ వాడిని వదలద్రా, గట్టిగా వానికి ఒకసారి. రేయ్, ఆ రాజు గారిని పిలువరా. రాజు. అరే రాజు. స్పిరిట్ ప్రిన్సిపల్ మిస్ అవ్వకూడదు. ఆడు అట్లా పిలుస్తారు ఆడు. అరే ఫస్ట్ ర్యాంక్ రాజు. ఏంటి నాకు లేట్ అవుతుంది, ఏమైనా అర్జెంటా? నీ సోడా. ఏ నువ్వు రాజు కదా, అంత అర్జెంట్ గా ఎక్కడికి వెళ్తున్నావు? ప్రిన్సిపల్ పీరియడ్ మిస్ అవ్వకూడదని. ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది. అవునవును. అయితే నాకు ఒక హెల్ప్ చేసి పెడతావా? ఓకే. అదిగో అక్కడ అమ్మాయిలు కనిపిస్తున్నారా, టైం పాస్ చేస్తున్నారు. ఇదే మాట నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్తావా? ఓ ఆ అమ్మాయా? ఐ నో హర్ వెరీ వెల్. మన కాలేజ్ అడ్రస్ తనకు చెప్పింది నేనే. ఇది కూడా చెప్తాను. ఐ విల్ డెఫినెట్లీ టెల్. వాట్ హ్యాపెన్ టు టుడేస్ గర్ల్స్? ప్రిన్సిపల్ పీరియడ్ అంటే అస్సలు సీరియస్నెస్ లేదు. హాయ్ శృతి. శృతి, ఐ హర్డ్ యువర్ మిస్సింగ్ పీరియడ్స్. కాలేజ్ మీన్స్ ఇట్స్ ఆల్ ఫన్ అండ్ గేమ్స్. ఐ నో దాట్, బట్ ఇట్స్ వెరీ రిస్కీ యు నో. ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది. ఎవర్రా వాళ్ళు? వాళ్ళే.
ఎవడరా అదే చిన్న మ్యాటర్ బా నువ్వు ఫోన్ చూసుకో ఆ సంగతి మేము చూసుకుంటాం. వస్తున్నాను రా. ఏంటి అంకుల్ పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చారా? నేను వచ్చింది మీటింగ్ కాదురా, ఫైటింగ్ కి. బా జోకు బాగుంది, సినిమాలో పెట్టచ్చు. సినిమా అనగానే సైలెన్సర్ తీసేశారు. ఇన్షర్ట్ చేసుకున్నానని ఇన్నోసెంట్ అనుకున్నారా? నా కొడుకు సాఫ్ట్వేర్, నేను హార్డ్వేర్. నువ్వు సైలెన్సర్ ఇస్తే మేము భయపడాలనా? అసలు మా గ్యాంగ్ ఎంతమంది ఉన్నారో చూసుకో మంచిగా. నువ్వే ఒకసారి చూడు బే. పిచ్చి పైన మా గ్యాంగ్ చూస్తే షాక్ అవుతావు. రే వద్దురా మావా, బ్యాట్లు ఎవరు లేరు. భయమేసి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయారు. నువ్వేదో మేనేజ్ చేయి. ఆయన వీళ్ళంతా 70s బ్యాచ్ రా. అవునా? ఏమంటే అని కూడా తిరుగుతా ఉంటారు. నాకు ఎందుకు 80s బ్యాచ్ అనిపిస్తుంది. అవుట్డేటెడ్ బ్యాచ్. మీరు రెడీ అంకుల్. నాకు ఇదే కాదు, కరాటే కూడా వచ్చు, కుంఫు కూడా వచ్చు. చేద్దామా? నాకు అవేవి రావు, బాగా కుమ్మడం వచ్చు. ఏయ్, ఒక్కసారి నా కొడుకు జోలికి వచ్చారంటే ఒక్కొక్కటి సైలెన్సర్లు పగిలిపోతాయి, జాగ్రత్త. ఇడియట్ లోఫర్. నేను ఎంత ఎంబారసింగ్ ఫీల్ అయ్యానో తెలుసా? ఏ లైట్ తీసుకోవే. వాడన్నదానికి స్పెల్లింగ్ తప్ప మీనింగ్ ఏంటో కూడా వాడికి తెలిసుండదు. ఇదంతా ఆ నందుగాడి బ్యాచ్ చేసిన పని. అది తెలియక అనవసరంగా నువ్వు అందరి ముందు వాడిని కొట్టి అవమానించావు. అయినా వాడు చాలా ఇన్నోసెంటే. మరి అంత ఇన్నసెంట్ గా ఎవరుంటారే? నేను నమ్మను. నా మాట విని రేపే వెళ్ళి వాడికి సారీ చెప్పు. సీరియస్లీ? వెళ్ళవే, నీకే అర్థమవుతుంది. ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హలో. ఏంటి మాట్లాడడానికి వస్తే అలా వెళ్ళిపోతున్నావు? ప్రిన్సిపల్ పీరియడ్ ఉంది నాకు. ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది. యాక్చువల్గా నేను మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. నన్ను ఎక్స్క్యూజ్ చేసినట్టేగా? అమ్మయ్యా. బై ద వే ఐఎమ్ శృతి. ఫ్రెండ్స్? నో థ్యాంక్స్. నో థ్యాంక్సా? నాతో ఫ్రెండ్షిప్ చేయాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? నా కోసం ప్రిన్సిపల్ వెయిట్ చేస్తున్నారు తెలుసా? షాక్ లాగా 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 షాక్ లాగా లాగా షాక్ లాగా. అదేంటి నాలాంటి అందమైన అమ్మాయి ఫ్రెండ్స్ అంటే నో థ్యాంక్స్ అని వెళ్ళిపోతున్నాడు? అందుకే వాడు ఫస్ట్ ర్యాంక్. అమ్మాయిలకి లుక్ కాదు కదా, కనీసం బుక్స్ కూడా ఇవ్వడు. అలాంటి వాడు నీతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తాడు? లైట్ తీసుకో. అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చెయ్యడా? వీడెవడు కొత్తగా ఉన్నాడే, స్టడీ చేయాలి. ఎదిగో నాన్న బూస్ట్. థ్యాంక్ యూ మమ్మీ. ఓకే, హెల్ప్ చేసి పెడతావా? నాన్న రావడానికి లేట్ అవుతుంది, నాకు కూడా ఒంట్లో బాగలేదు. నువ్వు మార్కెట్కి వెళ్ళి ఈ లిస్ట్లో అన్నీ తీసుకురా. మార్కెటా? ఎక్కడుంటది మమ్మీ? రాజు ఎక్కడికి వెళ్తున్నా?